చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజేశాడు. హల్లెలూయా. అప్పుడు దాకా యేసు ప్రభు ఎవరు అస్వస్థత చెందిన వానికి తెలియదు. యేసు ప్రభుని ఎక్కడ చూసిండు? మరి నీ అవసరత నా అవసరత ఎక్కడ తీరుద్ది ఈ భూమి మీద? దేవాలయాలల్లో. అదే అప్పుడు చెప్తాడు, అయ్యా స్వస్థత పొందినవు కదా, నీకు మేలు జరిగింది కదా, మేలు జరిగినందుకే కదా నువ్వు మందిరంలోకి వచ్చినవు, నీ పాపాన్ని క్షమించబడ్డాయి కదా, నువ్వు శుద్ధుడు అయినవు కదా, ఇక మీదట నువ్వు పాపము చేయవు. పాపము చేయకుండా భయభక్తులు గలవారు ఉన్నారు, లేదు అదే స్థితిలో బ్రతికేవారు కూడా ఉన్నారు. మందిరానికి వచ్చినా రాకపోయినా కూడా వారి స్థితి అదే అన్నట్టు కూడా నిరూపించబడేవారు కూడా ఉన్నారని దేవుడు అందరించి ముందు జాగ్రత్తగా అతనికి తెలియజేస్తున్నాడు. ఇక మీదట నువ్వు పాపము చెయ్యవు. అప్పుడు యూదులతో చెప్తున్నాడు, అయ్యా నేను ఎవరో నన్ను బాగు చేసిన వాడు, ఎవడో నన్ను బ్రతుకు మార్చిన వారని మీరు అడిగినారు కదా, ఇగో ఈయనే యేసయ్యా, నజరేయుడైన యేసయ్యా. అదే దేవుణ్ణి చూడాలనంటే దేవుని స్వరము వినాలి. ఫస్ట్ దేవుని స్వరము విన్నప్పుడు, మనము కొద్ది కట్టుకుంటున్నప్పుడు, మన జీవితాలు మారుతున్నప్పుడు, మన హృదయాలకైనా ఆహ్వానించుకున్నప్పుడు, తర్వాత మన నేత్రాలకు దేవుడు కనబడతాడు. నేత్రాలకు కనపడ్డప్పుడు, అయ్యా ఈ కళ్ళతోటి ఈ ఆనందాన్ని ఇన్ని సంవత్సరాలు నేను చూడలేకపోయినాను, ఈ పాపపు లోకంలో ఉండిపోయినాను, ఈ పాపపు ఆలోచనలతోటి నిండిపోయి ఉన్నాను, నా రోత బ్రతుకుని మార్చిన వాడు నువ్వేయ్యా. ఎంత గొప్ప సాక్ష్యం అది. బహుశా ఆయన 2 కాళ్ళ మీద కూడా పడి ఉంటాడు, ఇక్కడ ఇయ్యలేదు దాన్ని కదా. నువ్వు నన్ను బాగు చేసిన వాడు నువ్వేనాయా అని ఇట్లా పట్టుకొని కూడా ఉంటాడు, లేదా దండం పెట్టి అయినా ఉంటాడు కదా. మనం చిన్న మేలు చేస్తేనే ఎన్నోసార్లు ఇట్లా ఇట్లా అంటారు కదా. మరి అందరించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన పరిస్థితులను బట్టి, మనమున్న సిచ్యువేషన్ బట్టి, మనకున్న ఆటంకాలను బట్టి, మనకున్న అవమానాలను బట్టి ఎవరో చేయవలసిన అవసరమో లేదని పరిశుద్ధ గ్రంథం క్లియర్గా తెలియపరుస్తుంది. లేచి నీ పరిపెత్తుకున్నాడు, ఎవరో నువ్వు కోనేట్లో కూడా దిగవలసిన అవసరమో లేదు. కోనేట్లో దిగిన వారికే స్వస్థత కలిగింది అక్కడ. కానీ యేసయ్య మాట ద్వారా ఏమున్నది? మహా అద్భుతం ఉంది. ఈరోజు నీ జీవితం, నా జీవితం, నా పరిచర్య, నీ యొక్క స్థితిగతులు మార్చుటకైన సమర్థుడు. ఆయన మాట ఇంటే కష్టం ఉందా? పర్లేదు. అవమానాలు ఉన్నాయా? పర్లేదు. ఆర్థికమైన ఇబ్బందులలో ఉన్నామా? పర్లేదు. అప్పుల బాధలలో ఉన్నామా? పర్లేదు. అనారోగ్యాలతో ఉన్నామా? పర్లేదు. మనకి ఉండనికి ఇల్లు లేదా? పర్లేదు. దీన స్థితిలో ఉన్నామా? పర్లేదు. ఆయనను అడిగితే చాలు, ఆయన స్వరము వినగలిగిన మనసుంటే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. మేము 9 ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు మా నాన్న కూడా సింగరేన్ జాబ్ చేసిన వాడే, మేము కూడా సింగరేన్ క్వార్టర్స్లో ఉన్నవారని. దిగిపోయినాక రిటైర్మెంట్ అయిపోయినాక ఆ ఇల్లు ఖాళీ చేయడం జరిగింది. సింగరేణి స్థలంలో ఒక దగ్గర ఖాళీ స్థలంలో ఇల్లు వేసుకొని ఉండడం జరిగింది. అక్కడ గడ్డి గుడి చేసుకొని ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాలకు ఆ గడ్డి అంతా లేచిపోవడం కూడా జరిగింది గాలి తుఫాన్లకి. అటువంటి పరిస్థితులలో నా వివాహం విషయంలో ఎన్నో గడపలు దాటినప్పుడు, ఎన్నో గ్రామాలకు వెళ్ళినప్పుడు ఉండనీకి ఇల్లు కూడా లేదు వీరికి మా అమ్మాయిని ఇస్తే ఏం బాగుపడతారు, ఈయన ఏం పని చేస్తాడు, మేషన్